యుద్ధ భయాలతో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1836 పాయింట్లు తగ్గి 72,696 వద్ద ముగియగా 601 పాయింట్లు తగ్గి 22,512 వద్ద నిఫ్టీ ముగిసింది. ఇక బ్యాంకు నిఫ్టీ కూడా 1989 పాయింట్ల మేర నష్టపోయింది. బ్యాంకింగ్ షేర్లు 3.72% పడిపోయాయి. చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడొచ్చనే భయంతో ముడి చమురు ధరలకు రెక్కలొచ్చాయి. దీని ప్రభావంతో ఇవాళ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. దీంతో కేవలం ఒకే రోజులో ఇన్వెస్టర్ల సంపద దాదాపు 11 లక్షల కోట్లు ఆవిరైపోయింది. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకోవడంతో రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనిదంత కనిష్టానికి పడిపోయింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ నేడు 93.94 దగ్గర ఆల్ టైమ్ రికార్డులోకి చేరింది.